కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు కులిపోతున్నాయా? శవాలు కులిపోకుండా ఉంచడానికి ఏర్పాటు చేసిన ఫ్రీజర్లు పాడైపోయాయా? రోజుకు 7-8 మృతదేహాలు మోర్చరీకి చేరుతూ ఉన్న క్రమంలో కనీసం మృతదేహాలు పెట్టడానికి బెంచీలు కూడా లేవా? తీవ్రమైన ఎండ వేడిమికి శవాలు కుళ్లి చుట్టూ పరిసర ప్రాంతం దుర్వాసన వెదజల్లుతున్న నేపథ్యంలో బీఆర్కే న్యూస్ ప్రత్యేక స్టోరీ. కర్నూలు సర్వజన ప్రభుత్వ వైద్యశాల నిర్లక్ష్యానికి నిలయంగా మారుతుంది. ప్రతిరోజు వేలాది మంది ఆయా ప్రాంతాల నుంచి వైద్య చికిత్సల కోసం ఇక్కడికి తరలి వస్తుంటారు. అనేక విధాలుగా ప్రమాదాలకు గురైన వ్యక్తులు ఇక్కడ చికిత్స నిమిత్తం వస్తున్న నేపథ్యంలో కొందరు కోలుకోలేక చనిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే డెడ్ బాడీని నిల్వ చేసే మార్చురీ ఏదైతే అక్కడ ఫ్రీజర్లు పనిచేయక దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితులు నేపథ్యంలో స్థానికంగా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆసుపత్రి నిర్వాహకులు నిర్లక్ష్యం కారణంగా మార్చురీలో అంటే శవాలు నిల్వ చేసే ఫ్రీజర్లు చెడిపోయినా కూడా పట్టించుకోవటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రోజుకు 7-8 శవాలు అక్కడ నిల్వ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉన్నతాధికారులు ఎవరు కూడా శ్రద్ధ చూపకపోవడంతో ఫ్రీజర్లు పాడైపోయి శవాలు కుళ్ళి దుర్గంధం వెదజల్లుతున్న నేపథ్యంలో అనేక మంది అంటే బాధిత ప్రజలతో పాటు స్థానికులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు సర్వజన ప్రభుత్వ వైద్యశాల కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో అడుగడుగునా అలక్ష్యం కనిపిస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది మొదలు వైద్యాధికారుల వరకు వారి పరిధిలో విధుల పట్ల నిర్లక్ష్యం స్పష్టమవుతూనే ఉంది. ప్రధానంగా ఫోరెన్సిక్ మెడిసిన్ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యంతో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. ఫ్రీజర్ పాడైపోవడంతో మృతదేహాలను ఫ్యాన్ల కింద ఉంచి చేతులు దులుపుకుంటున్నారు వైద్యాధికారులు. ఇక రాయలసీమ జిల్లాల నుండే కాక ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు, గుర్తు తెలియని మృతదేహాలు ఇలా అనేక కేసులు కర్నూలు జీజీహెచ్ మోర్చరీకి వస్తుంటాయి. ఈ శవాలు కుళ్లి దుర్వాసన రాకుండా ఫ్రీజర్ బాక్సుల్లో శవాలు ఉంచుతారు. అయితే ఫ్రీజర్ల కోసం ప్రభుత్వం లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యంతో ఫ్రీజర్లు పాడై మూలన పడ్డాయి. మోర్చరీలో ఫ్రీజర్లు ప్రాముఖ్యత గుర్తించి ఆసుపత్రి ఉన్నతాధికారులు మోర్చరీలో 3 ఫ్రీజర్లు ఏర్పాటు చేశారు. అయితే ఫ్రీజర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సక్రమంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీజర్ల మరమ్మతులను ఓ కంపెనీ నిర్వహిస్తుంది. ఇక నిర్వహణ సరిగా లేకపోవడంతో ఏడాది కిందట ఒక ఫ్రీజర్ పాడైపోగా గత మార్చి నెలలో 2 పాడైపోయాయి. 3 ఫ్రీజర్లు చెడిపోయినా ఆ కంపెనీ కనీసం పట్టించుకోని పరిస్థితి. వైద్యుల నిర్లక్ష్యమో లేదా కంపెనీ అలక్ష్యమో కానీ శవాలు అయితే కుళ్లిపోయి కంపు రావటంతో మృతదేహాలు తీసుకువెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు బంధువులు. కర్నూలు సర్వజన వైద్య ఆసుపత్రి చాలా అధ్వానంగా తయారైంది. నిత్యం వేలాది మంది బాధితులు లేదా రోగులు ఇక్కడ చికిత్స కోసం వస్తూ ఉంటారు. అనేక రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, క్షతగాత్రులు చికిత్స పొందుతూ కొందరు కోలుకోగా మరికొందరు చనిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తెలంగాణ నుంచి నిత్యం వేలాది మంది ఇక్కడికి వస్తున్న పరిస్థితుల్లో మార్చురీ తీవ్ర అధ్వాన పరిస్థితులు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అక్కడ ఫ్రీజర్ లేక, సెంట్రల్ ఏసీ లేక శవాలు కుళ్ళి దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితులు మనం ప్రస్తుతం గమనించాము. అయితే ఈ పరిస్థితులకు ఎవరు చెక్ పెట్టాలి, ఎవరు చర్యలు తీసుకోవాలనేది అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ కావచ్చు, ఇతరత్ర హెచ్ఓడీలు కావచ్చు, అక్కడ శవాల పట్ల కొంత మానవతా దృక్పథంతో వాటిని భద్రపరిచి అదేవిధంగా జాగ్రత్త వహించి శవాలు ఎలకల బారిన పడకుండా పాడవకుండా చూడాలని అందరూ కోరుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పాలకులు కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, మార్చురీ యొక్క అధ్వానమైన పరిస్థితిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు అనేక మార్లు ధర్నా చేసి ఆందోళన చేపట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వైద్యాధికారులకు లేదా హెచ్ఓడీలకు లేదా సూపరింటెండెంట్లకు ఈ మార్చురీ లేదా ఈ శవాలపై ఇంత అశ్రద్ధ ఎందుకు? ఇలాంటి వాతావరణం పోవాలి. అంటే చనిపోయి బాధితులు వాళ్ళ బాధతప్త హృదయంతో అల్లాడిపోతుంటే పైపెచ్చుగా పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు ఒక్కో శవానికి 3,000, 4,000 వసూలు చేస్తున్న పరిస్థితులు మరీ దారుణమని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అయితే ఖచ్చితంగా స్పందించి చర్యలు తీసుకొని ఇలాంటి వాటికి చెక్కు పెట్టాలని కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.